కడప మేయర్ సురేష్ బాబు ఒంటెత్తు పోకడలు మొత్తం పాలకవర్గం మెడకు చుట్టుకొనున్నాయి. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఆయన ఇష్టానుసార వ్యవహార శైలి కారణంగా పాలకవర్గానికి పదవీ గండం ఏర్పడింది. సమావేశ మందిరాన్ని కాదని ఆయన ఛాంబర్లోనే సర్వసభ్య సమావేశం నిర్వహించగా అధికార యంత్రాంగం దాన్ని పరిగణించకపోవడంతో ఇప్పుడు ఏకంగా పాలకవర్గమే రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కడప నగరపాలక సంస్థ పాలకవర్గ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మేయర్ సురేష్ బాబు పట్టుదల కారణంగా మొత్తం పాలకవర్గమే రద్దయ్యే ప్రమాదంలో పడింది. సురేష్ బాబు వ్యవహార శైలి కారణంగా గత పాలక మండలి సర్వసభ్య సమావేశాలు సజావుగా సాగలేదు. ఈ నెల 22 నాటికి సమావేశం జరిగి 6 నెలలు పూర్తి కావస్తోంది. నిబంధనల ప్రకారం 6 నెలల్లో పాలకవర్గం సమావేశం జరక్కుంటే మేయర్తో పాటు కార్పొరేటర్లు సైతం పదవులు కోల్పోతారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా మళ్లీ సురేష్ బాబు పట్టుబట్టి తన ఛాంబర్లోనే వైసీపీ సభ్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు, ప్రతిపక్ష సభ్యులు లేకుండానే అజెండాను ఆమోదించుకున్నారు. కమిషనర్, అదనపు కమిషనర్, ఎస్సీ తమకు సహకరించడం లేదని, అందుకే వారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు తీర్మానం చేశారు. అయితే నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు ప్రతిపక్ష కార్పొరేటర్లు వేచి చూశారు. సమావేశానికి సరిపడినంత కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ కమిషనర్ నోటీసు జారీ చేశారు. సమావేశం నిర్వహణకు మరో తేదీని నిర్ణయించుకోవాలని సూచించారు. రేపటితో గడువు ముగిసిపోనున్నందున సమావేశం నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి మేయర్తో పాటు 48 మంది కార్పొరేటర్లు పదవులు కోల్పోయే ప్రమాదముంది.